ప్రపంచమంతా కొట్టుకు చస్తున్నటువంటి వేళ భారతదేశం కూల్‌గా అటు రష్యాతో మాట్లాడుకుంది. ఆయిల్ తెప్పించుకుంటోంది. అలాగే ఇరాన్ గూడా మనకొచ్చే ఆయిల్‌ని అడ్డుపడబోమని చెప్పేసి. దెన్ మన వ్యాపారం, మన వ్యవహారం నడుస్తది. ఇది ఒక యాస్పెక్ట్. సేమ్ టైమ్ ఇప్పుడు విమానాలు కూల్‌గా మనకి నడిపించుకునే ప్రయత్నం చేస్తున్నాం. అక్కడేదైనా గబక్కన ఆ టైంకి సిగ్నల్ వచ్చి ఆగడం తప్పించి నిదానంగా మన విమానాలు మనకు తెప్పించేసుకొని దాదాపు 5, 6 దేశాలతో మాట్లాడి అక్కడోళ్ళందరూ వచ్చి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకో పక్కన అగ్ని-5 ఐసీబీఎం ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్ అంటే ఖండాంతరమైనటువంటి బాలిస్టిక్ మిస్సైల్. వేరే ఖండాల్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళి పేల్చేయగలదు. దీని రేంజ్ 8,000 కిలోమీటర్ల నుండి 12,000 కిలోమీటర్లు అనమాట. అగ్ని-6 వచ్చేట్టు 12,000 కిలోమీటర్లు అవుతుంది. ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి దాన్ని టెస్ట్ చేయడం మయన్మార్ దగ్గరలో చేసుకొచ్చారు. డిఆర్డిఓ చేసినటువంటి పరిశోధనలో అది సక్సెస్ అయింది. అణు పదార్థాలను మోసుకెళ్ళగలిగినటువంటి డూమ్స్డే మిస్సైల్. అమెరికాది ఎట్లయితే డూమ్స్డే మిస్సైల్ అంటే ఏంటి, ప్రపంచం అంతా బూడిదయ్యేటటువంటి సమయంలో ఒక్క దాంతో కొట్టగలిగినటువంటిది అంటారు కదా, అట్లాంటి మిస్సైల్ కింద భారతదేశాన్ని అగ్ని-5, అగ్ని-6 రంగంలోకి దిగుతున్నాయి.